కావున ఎవరినో ఊరికే శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరుచుకున్నట్టుకై ఆలోచన లేకుండా చులకనగా దేనిని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవుని అంగీకారము చేయవలెను. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మీ అనాది పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండేటకు ఈ స్త్రీని మీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడు. ఇతను వెళ్ళక మీరిద్దరూ ప్రతికాలం అంటూ ఈమెకే భర్తగా అయ్యిందిగా భర్తగా అయ్యింది. దేవునికి స్తోత్రం. ఇది నా దేవుడు మీకు ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తున్నారు మీ జీవితంలో. కాబట్టి మరి మీరు ఆ విధంగా ముందుకు సాగాలని ప్రియాంకని అడుగుతున్నానమ్మా. ప్రియాంక, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు ఈ పురుషుని మీ భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనని కాపాడి ఇతను వెళ్ళక మీరిద్దరూ బ్రతుకాలం అంటూ ఈయనకు భార్యగా ఉందిగా. దేవునికి స్తోత్రం. మామయ్యగా రండి బాబు, త్వరగా రండి. చాలా సంతోషం. ఇది నాండి మరి యవన బిడ్డల యొక్క తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి సంతోషాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ వేదికను అలంకరించినటువంటి తండ్రి కుమార్తె తల్లి గారు తండ్రి గారిని అడుగుతున్నాను, శివాన్ని అల్లుడిగా చేసుకుంటే ఇష్టమేనండి. సంతోషం. మరి పెద్దలు గారి సమ్మతిని తెలియచేసి ఉన్నారు. నేను ప్రియాంకని మీ కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా? చాలా సంతోషం. పెండ్లి కుమార్తె యొక్క తల్లి గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా చాలా సంతోషం. ఈ సందర్భంలో పెండ్లి కుమార్తె యొక్క తండ్రి గారు అసలు లోపల పెట్టిన మీ అమ్మాయి కుడి చేతిని తీసి అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. వారు వాయు సహకారం అందిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ చేసి అప్పుడప్పుడు చిన్న చిన్న పాట కూడా పాడడం మంచిదే. దాన్ని గమనిస్తూ శివసాయి అని నేను ప్రియాంక అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను నేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనిచున్నాను. ఈ చెప్పున చరిగింపునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము గాక. ఆమె చెప్దాం అందరం కూడా. ప్రియాంక అని నేను శివసాయి అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున
మేలుకైనను కీడుకైనను చలిమికైనను లేనికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనిచున్నాను. ఈ చెప్పున జరిగింపునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయుచున్నాను. ఆమె దేవుడు మీ ప్రమాణాలను స్థిరపరిచి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ ఆమె చెప్తామండి. అభిమానం గౌరవించి సూచనమాట అర్థమవుతుందా? మరి జీవితంలో మీరు అలా జీవించాలి. ఇక్కడ సైడ్ సేవ పట్టుకున్నట్టు Yes,